అక్కడ వెహికల్ ఫర్నిచర్ కొట్టుకపోయిన దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అక్కడ ఒక వెహికల్, అక్కడ ఒక వెహికల్, అక్కడ ఒక వెహికల్ మనం చూస్తున్నాం కదా. హీరో హోండా బైక్, అక్కడ టీవీఎస్ ఎక్సెల్, అక్కడ ఒక వెహికల్, ఇవన్నీ కొట్టుకొచ్చినాయి. వరద ఉధృతికి కొట్టుకపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది, చూడొచ్చు. చూస్తున్నాం కదా, ఇది కామారెడ్డిలో నిన్న పోయినటువంటి వరదల ఉధృతికి ధ్వంసమైన రోడ్డును మనం చూడొచ్చు. ఇది నేషనల్ హైవే టు కామారెడ్డి వెళ్లే మార్గ మధ్యలో జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని మనం ఒక్కసారి చూడొచ్చు. ఎంత హెవీ ఫ్లో, ఎంత హెవీగా వరద వస్తే ఎంత ఈ స్థాయిలో విధ్వంసం ఉంటుందనేది మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధ్వంసాన్ని చూస్తే మనకు చూడొచ్చు, రోడ్డు దాదాపు ఒక 1 మీటర్ లోతు వరకు రోడ్డు కొట్టుకుపోయిందంటే దానికి ఏ స్థాయిలో వరద ఉధృతంగా ప్రవహించింది అనేది మనం ఖచ్చితంగా అంచనా వేయచ్చు. దీంతో పాటు మనం చూడండి, పోల్లు కూడా, విద్యుత్ పోల్లు కూడా ఎక్కడికెక్కడ ఇరిగిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి విజువల్లో. ఇది ఈ రోడ్ ఏ విధంగా ధ్వంసమైందో చూడొచ్చు. మనం దాదాపు 1 మీటర్ కంటే ఎక్కువ విధ్వంసమైంది లోతు. మనం కనుక చూస్తే ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలో ఉన్నాం. కామారెడ్డి జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షాలకు వచ్చినటువంటి వరదతో ఇక్కడ విధ్వంసం సృష్టించింది వరదలు అని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, లారీ, ఈ వరద దాటికి లారీ కూడా ఎట్లా బోల్తా పడిందో మనకు ఖచ్చితంగా ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఈ విధ్వంసం నిన్న జరిగినటువంటి భారీ వర్షాలతో మనకి ఎట్లా వరదతో ఎట్లా నష్టం జరిగింది అనేది ఖచ్చితంగా మనకు కళ్ళకు కట్టినట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. లారీ, ఇక్కడ పార్క్ చేసినటువంటి లారీ ఏ స్థాయిలో బోల్తా పడింది అనేది మనకు స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ రెస్టారెంట్, ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ పోల్లు కూడా ఏ స్థాయిలో మనకు విధ్వంసం జరిగింది అనేది మనకు స్పష్టంగా చూడొచ్చు. ఈ పోల్ ఇరిగిపోయింది. దీంతో పాటు లారీ కూడా బోల్తా పడింది. అన్న చెప్పండి అన్న, ఏంటి అసలు ఈ విధ్వంసం ఏంటి? వరదలు అనుకోకుండా జరిగింది. ఇదంతా రాత్రి 3 గంటలకు స్టార్ట్ అయింది వర్షము. బాగా రెయిన్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ ఎర్లీ 8:30 వరకు కూడా మనకి ఇంతగానం ఏం లేకుండే, అది ఫ్లో లేకుండే. ఆ మీద తిమ్మకపల్లి చెరువుది గండిబడ్డలో మనకు ఇంత ఫ్లో వచ్చేసి విపరీతమైన ఫ్లో వచ్చేసింది. మన హోటల్ డ్యామేజ్ అవ్వడము, ఇది పడిపోవడము. పక్క వంటి ఇంకో హోటల్ మనది ఉంది, అక్కడ మొత్తం హోటళ్లకు 3-4 అడుగుల వరకు నీళ్ళు వచ్చేసినాయి బాగా. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, లారీ బోల్తా పడింది, విద్యుత్ స్తంభం కూడా ఇరిగిపోయింది కదా. ఎంత ఎత్తు వరకు వాటర్ ఫ్లో వచ్చింది? 5 ఫీట్స్ వరకు లోపల, 5 ఫీట్ల వరకు, 5-6 ఫీట్ల వరకు వచ్చేసింది. మొత్తం ఫ్లో వచ్చేసి అన్ని డ్యామేజ్ బాగా. ఒక 20 లక్షలు. అక్కడ షట్టర్ చూస్తున్నాము, షట్టర్ కూడా పోయింది. అందుకేనది మనం చూడొచ్చు, స్పష్టంగా చూడొచ్చు ఇక్కడ షట్టర్. ఈ వరద దాటికి మనం ఇక్కడ ఉన్నటువంటి హోటల్ షట్టర్ కూడా ఎట్లా వెనక్కి పోయిందని చూడొచ్చు. ఈ వరద ప్రెషర్ కు ఈ షట్టర్ కూడా వెనక్కిపోయిన పరిస్థితి మనకు స్పష్టంగా చూడొచ్చు. ఈ హోటల్ ఇదేనా? ఏంటి అన్న, వరద వచ్చినప్పుడు మీరు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరు. వరద స్టేబుల్ గానే ఉండే. ముంగట ఈ డివైడర్లు కూల్చారు పోలీసు వాళ్ళు జేసీబీతోని. అక్కడ జనావాసాలు ఎక్కువ ఉండడంతో అక్కడ మునుగుతుందని ఈ డివైడర్లు మధ్యలో ఉన్నాయి తీసేసరికి ఇక్కడ ఫ్లోట్ పెరిగి మొత్తం ఇక్కడ హోటల్స్ కూడా మునిగినాయి. ఎవరైనా వచ్చి చూసారా ఇది జరిగిన నష్టానికి సంబంధించి? ఎవరు రాలేదు, ఇక్కడ వరకు ఎవరు రాలేదు. ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? సుమారు 20 నుంచి 30 లక్షలు జరిగి ఉండొచ్చు. 30 లక్షలు. లోపల సామాన్లు కూడా నష్టం జరిగింది, చాలా జరిగింది. ఫర్నిచర్ కూడా కొట్టుకుపోయింది. అంతే.